చూడండి, ప్రతి మనిషికి ఒక గాడ్ ఫాదర్ అనే వాళ్ళు ఉంటారు. అట్లనే ఇప్పుడు విద్యార్థులకి మీరు ఈ గురుకులంలోకి వచ్చారు. గురుకులంలో వచ్చినప్పుడు ఏముంటుంది, గురువు గారు మీకు ఎంతవరకు పాఠం కానీ ఒక చెట్టు ఎక్కడం కానీ ఎంతవరకు నేర్పాలో అంతవరకు నేర్పుతారు. ఒక చెట్టుని ఎత్తాలి అని చెప్పేసి దాన్ని పట్టుకొని ఎక్కిస్తారు. తర్వాత మీరేం చేయాలి, ఇంకా పైదాకా ఏం చేస్తారు, పైదాకా ఎక్కాలి, లేకపోతే కింద పడిపోతారు, కాళ్ళకు చేతులు దెబ్బలు తగ్గుతాయి. అట్లనే స్టడీస్ మీరు చదివేది ఎట్లా ఉండాలి, ఇష్టపడి చదవాలి. ఇప్పుడు సైకిల్ ఉంది, నేర్చుకుంటా అంటారు. అది ఏం చేస్తారు, మీరు ఇష్టపడి నేర్చుకుంటారు. అది కష్టమని తెలుసు, పడతారని తెలుసు, దెబ్బలు తగులుతాయని తెలుసు, అయినా కూడా పడ్డా కూడా మళ్ళీ దెబ్బలు తగినా మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మోటార్ బైక్ ఉంది, మోటార్ బైక్ అయినా అంతే, 2 సార్లు పడతారు. అవి బాబు అది చాలా పరుగు ఉంటుంది, దెబ్బలు తగులుతాయి, ఖాళీ ఉంటాయి, అయినా కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు, అది ఇష్టపడి చేస్తారు. అది కష్టమైనా ఇష్టపడి చేస్తారు. ఇక్కడ కూడా మీరు ఇష్టపడి కనుక చదివితే మీరు 100కి 100% కాదు, 100కి 200% మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. మనకి ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే బద్ధకం. చేద్దాంలే, చూద్దాంలే, టైం ఉంది కదా, ఇంకా తర్వాత చదువుదాంలే, అది తీరా అనుకునే లోపల కాలం గడిచిపోతుంది. ఆ కాలం గడిచిపోయిన తర్వాత ఏమైతే కరెక్ట్ ఎగ్జామ్ టైంలో టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇక ఏం చదవం, పోయేసి ఏం లేదు, పక్కనోడు చెప్తాడా, ఏం చేద్దాము, ఈ టైప్లో ఉండేసి ఏదో రాసేస్తాం, తర్వాత బాధ. కాబట్టి మనం ఎట్లయితే సైకిల్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో మనకు లేకుండా కూడా పక్కన అడుగుతాం, అరే ఒకసారి ఏరా నేను నడుపుకొని చూస్తాను, నేను కూడా నేర్చుకుంటాను రా, మన ఇద్దరం కలిసి నేర్చుకుందాము. అక్కడ బాగా కోఆపరేషన్ ఉంటుంది. అదే కోఆపరేషన్ నీకు స్నేహితులతో కనుక ఉంటే తప్పకుండా మీరు ఇద్దరు నేర్చుకొని మీరు ఎగ్జామ్ లో కూడా బాగా ప్రిపేర్ అయిపోవచ్చు. అరే మన ఇద్దరం కలిసి చదువుకుందాం, షేర్ చేసుకుందాం, నువ్వు నన్ను ప్రశ్న నేను నీకు జవాబు చెప్తాను. అదే సేమ్ ఏదైతే సైకిల్ నువ్వు షేర్ చేసుకొని ఎట్లయితే ప్రాక్టీస్ చేసినావో ఈ చదువు విషయంలో కూడా అంతే కనుక చేస్తే 100కి 200% నీ అచీవ్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది. అసలు నీకు కూడా తెలియదు, అరే నాకు ఇన్ని మార్కులు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా, అసలు నీ క్లాస్ 2nd ర్యాంక్ వస్తుందని కూడా అనుకోలే, ఏదో నార్మల్గా 3rd ర్యాంక్ 4th ర్యాంక్ వస్తుంది అనుకున్నా, ఇట్లా 1st ర్యాంక్ వచ్చిందని యూ సర్ప్రైజ్. నీకు తెలియకుండానే ఏమైతుంది మీకు తెలియకుండా సర్ప్రైజ్ అంటే ఒక షాక్ అవుతుంది. అరే నేను ఫస్ట్ వచ్చానా అనేది మీకు తెలుస్తుంది. ఓకే, దీనివల్ల ఏమైంది, మీకు ఏమర్థమైంది, ఎప్పటికప్పుడు ఓకే, ఇంకా వాయిస్ వస్తలేదు. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్.